ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు చంద్రబాబు. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటి వరకు పింఛన్దారులకు 3,000 చొప్పున అందుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 చొప్పున కలిపి 7,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. తొలి రోజే 100% పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛన్దారులను కేటాయించారు. అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించుకోబోతున్నారు ప్రభుత్వ అధికారులు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛన్ అందుకోలేని వారికి రెండో రోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందిస్తారు. ఇక మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్లు రిలీజ్ చేసింది. రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది 1,939 కోట్లయితే ఇప్పుడు అదనంగా 819 కోట్ల రూపాయలు పెంచాం. మొత్తం ఈరోజు 1,650 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1,650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు 4,408 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం, దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం. పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు, ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని. వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. ఈరోజు ఇంకొక పక్క ప్రభుత్వం దివాలా తీసింది. ఎంతుందో అప్పు నాకైతే తెలియదు, మా ఆఫీసర్లు కూడా తెలియడం లేదు. ఇంకా అన్ని ఎతుకుతున్నాం. మొన్నే ఒక వైట్ పేపర్ ఇచ్చాం. పోలవరం వచ్చుంటే ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు కట్టిన పట్టిసీమ. అంతేకాకుండా పోలవరం గాని పూర్తి అయ్యుంటే ఈరోజు మీరు ఒకసారి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, సంపద సృష్టించేవాళ్ళం. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ముమ్మరంగా జరుగుతోంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 7,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారు. మరోవైపు మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా అందజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాన్రాడ గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 7,000 రూపాయల పెన్షన్ను వారికి అందజేస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల, అంబేద్కర్ కోనసీమ జిల్లా పానింగపల్లిలో మంత్రి సుభాష్ పెన్షన్ పంపిణీ చేస్తున్నారు.
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏపీలో పెన్షన్ల జాతర కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు మంగళగిరి పెనుమాకలో ఎస్టీ కుటుంబ సభ్యులకు పెన్షన్ అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో ఒక ఎస్టీ కుటుంబానికి బానావత్ పాములు అనే వ్యక్తి కుటుంబానికి పెన్షన్ అందజేశారు. 7,000 రూపాయలు అందజేశారు. అయితే వాళ్ళ ఇంట్లో మొత్తం ఆయన కుమార్తె కూడా వితంతువుగా ఉన్నారు. ఆమెకు కూడా పెన్షన్ చంద్రబాబు అందజేశారు. అయితే అక్కడికక్కడే ఆయన భార్య కూడా ఉంది. రాజధాని ఏదైతే రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ 5,000 కూడా ఆయన భార్యకు కూడా అందజేశారు. ఉండటానికి ఏదో పూరిపాకలో నివాసం ఉంటున్న వారికి వెమ్మటే పక్కా ఇల్లు కూడా మంజూరు చేశారు. 1 సంవత్సరం లోపు మీకు ఏదైతే డాబా ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. ఆ పత్రం కూడా చంద్రబాబు పాములకి ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబంలో మొత్తం కూడా ఆప్యాయంగా అరగంట పాటు గడిపారు. అరగంట పాటు గడిపి వారితో టీ కూడా తాగారు. వాళ్ళ ఇంట్లో టీ కూడా సేవించారు. వారు చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎస్సీ కుటుంబం ఏదైతే చాలా పేదరికంతో ఉన్నారు, అప్పులు పాలైపోయారు, వ్యవసాయం చేసి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు. కుమార్తె ఏమో వితంతువు, అదేవిధంగా మనవాళ్ళు ఉన్నారు. వారు కూడా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఈ విధంగా వారు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ప్రారంభించడాన్ని చాలా హర్షం అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. తర్వాత జరిగిన సభలో కూడా అనేక అంశాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఇప్పుడు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30% పెన్షన్ల పూర్తయిందని చెప్పి సమాచారం వస్తుంది. ఏదైనా మొత్తానికి చంద్రబాబు ఈ రోజు చాలా ఆసక్తికర అంశం కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. నారా లోకేష్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభివృద్ది పట్ల కూడా ఆయన చాలా హామీలు అయితే మనకి ఇక్కడ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. ఏదైతే గతంలో పెన్షన్ల గురించి ఎన్ని ఇబ్బందులు పడేవారు, ఈనాడు ఆ పరిస్థితి మారింది. అందరూ కూడా పేదవారు, అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఏదైతే ఒకే రోజు పేదల కోసం 4,408 కోట్లు ఖర్చు చేసిన చరిత్ర చాలా నాకు సంతృప్తినిస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. పింఛన్ల పంపిణీ మొదటి అడుగు మాత్రమే అని చెప్తారు. ఏదైతే ఆర్థిక అసమానం తగ్గించి పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏదైతే గత ప్రభుత్వం తప్పులన్నీ కూడా తవ్వే కొద్దీ బయటపడుతున్నాయని కూడా చెప్పారు. ఏటా పింఛన్ల కోసం ఏటా 34,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 5 ఏళ్లలో 1,20,000 కోట్లు పైగా పింఛన్లు ఖర్చు చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. నిత్యావసర ధరలకు కళ్యాణం వేస్తామని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు చెప్పి అబద్దాలను భూస్థాపితం చేస్తామని కూడా చెప్పారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అసత్య ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు వారిపై విరుచుకుపడ్డారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు త్వరలోనే 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. స్థానికులు కూడా అనేక మంది కొంత మాట్లాడటం కూడా జరిగింది. స్థానికుల సమస్యలను కూడా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే సీడ్ యాక్సెస్ రహదారి పూర్తి చేయాలి, అది మంగళగిరి నియోజకవర్గంలో కీలకంగా మారుతుంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకు కూడా అందరూ సహకరించాలని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే మొత్తం కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్డుని విస్తరణకు పెనుమాక ప్రజలు సహకరించాలని కూడా పిలుపునిచ్చారు. ఈసారి సీఎం 4.0 చంద్రబాబుని ఇక ప్రజలు చూస్తారు. అభివృద్ధిని పరుగులు పెట్టేస్తానని కూడా ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పడం జరిగింది. మొత్తానికి చంద్రబాబు లోకేష్ మధ్య ఆసక్తికర చర్చ కూడా జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో 39 సంవత్సరాల తర్వాత టీడీపీ గెలిచింది. నేను 60,000 మెజారిటీ రావడమే కుప్పంలో ఎక్కువ అనుకునేవాడిని, కానీ 90,000 పైన మెజారిటీ నారా లోకేష్ కి ఇచ్చారని కూడా కొంత ఏదైతే లోకేష్ చంద్రబాబు మధ్య కూడా సరదా సంభాషణ అయితే జరిగింది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.